అందరికీ నమస్కారం. మేము బీఎస్సీ అగ్రికల్చర్ విద్యార్థులం. ఈరోజు మనం వేరుశనగలో ఉండే స్పోడోప్టెరా అంటే పొగాకు సైనిక పురుగు మరియు వాటి నియంత్రణకు వాడే విషపేరన్ గురించి తెలుసుకుందాం. పదండి వెళ్దాం. మా వేరుశనగ చేలో ఎన్ని రకాల మందులు ప్రయత్నం చేసినా కూడా, స్ప్రేలు చేసినా కూడా ఆకులు తినేస్తున్నాయి. చేను అనేది ప్రాపర్గా రావడం లేదు. దానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి మేము? ఇది స్పోడోప్టెరా పురుగు. ఇది రాత్రి సమయంలో బయటికి వచ్చి ఆకులు మొత్తం తినేస్తుంది. స్ప్రే కన్నా పాయిజన్ బైట్ బాగా పని చేస్తుంది. పాయిజన్ బైట్ అంటే ఏంటి, ఎలా పనిచేస్తుంది? పాయిజన్ బైట్ అంటే ఆహారం ఆకర్షణ పురుగు మందు కలయిక. వరి బ్రాండ్ ఆహారం, బెల్లం ఆకర్షణ, క్లోరోపైరిఫాస్ పురుగు మందు. స్పోడోప్టెరా బెల్లం వాసనకి ఆకర్షితమై బైట్ని తింటుంది. మందు ప్రభావంతో చనిపోతుంది. ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి? రైతులకు మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు? తయారు చేసే విధానం: ఒక డ్రమ్ కానీ లేదా ఒక పాత్రలో తౌడు మరియు నీటిలో కలిపిన బెల్లాన్ని వేసి దాన్ని కలిపి దాంట్లో మనం తీసుకున్న క్లోరోపైరిఫాస్ 200 ml అందులో వేసి కలిపి చిన్న చిన్న ముద్దలుగా అక్కడక్కడగా పొలంలో వేయాలి. ఈ పాయిజన్ బైట్ అనే మందు ఏదైతుందో దాన్ని ఏ టైంలో ఉపయోగించాలి, ఎప్పుడు ఉపయోగిస్తే ఎక్కువ ఎఫెక్ట్గా పనిచేస్తుంది? స్పోడోప్టెరా రాత్రి చురుకుగా ఉంటుంది కాబట్టి సాయంత్రం వేళలో 6 నుంచి 7 గంటల మధ్యలో వేయాలి. పొలంలో పురుగులు ఎక్కువగా ఉన్న చోట వేయాలి. చిన్న చిన్న ముద్దలుగా బెయిట్స్ వేయాలి. నీటి కాలువలలో లేదా మొక్కపై నేరుగా వేయరాదు. ఈ పాయిజన్ బైట్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది రైతులకి? ఇది ఎంతవరకు రైతుల ఉత్పాదన పెంచే అవకాశం? అవును, ఇది బాగా పనిచేస్తుంది. బెల్లం వాసనకి పురుగు ఆకర్షిస్తుంది. తౌడుని ఆహారంగా తింటుంది. అలాగే అందులో ఉన్న మందుకు పురుగు చనిపోతుంది. ఇలా పురుగుల సంఖ్య చాలా తగ్గిపోతుంది. 1 ఎకరానికి కావాల్సిన మోతాదు: తౌడు 10 kg, బెల్లం కేజీ, క్లోరోపైరిఫాస్ అంటే వాడాల్సిన మందు 200 ml తీసుకోవాలి. నీళ్లు అవసరానికి సరిపడా తీసుకోవాలి. వేరుశనగ రైతులారా, ఈ పొగాకు సైనిక పురుగు నియంత్రణకు వాడే విషపేర ఎంతో సులభం, తక్కువ ఖర్చు మరియు చాలా ప్రభావవంతం. అందుకని దీన్ని ఉపయోగించుకుంటూ మన పంట నష్టాన్ని తగ్గించుకుందాం. ధన్యవాదాలు.